ఆకాశ మహాకాశముల కంటే గొప్ప దేవా, నా ప్రియమైన తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నా కోసం చిందించిన అమూల్య రక్తధారల కోసం వందనాలు చెల్లిస్తూ, నా ఎడల చూపించిన ప్రేమ అనురాగాల కోసం స్తోత్రం చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మార్చి 31 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. గాలి ఎదురైనందున. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగున సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైన గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మతీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకి ఇయ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తన వైపుకు మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి, పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన. కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలొచ్చినా, పొగమంచు పట్టినా, గాలివాన కొట్టినా, పయనం దూరమైన, గమ్యం కానరానిదైన ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నురగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.